కాబట్టి చెప్పు నిడిచి కూర్చోవాలని శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతిః అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ఈ పీస్ కమిటీ మీటింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రేమ్ సార్ గారికి మోస్ట్ వెల్కమ్ సార్. నమస్తే సార్. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ పెద్దలు అలాగే ముస్లిం మైనారిటీ పెద్దలందరికీ నమస్కారం. ఆదోని గణేష్ నిమజ్జనోత్సవం అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు ఆదోని ఇలాగ కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైంది ఇప్పుడు. సో ఇప్పుడు కూడా ఇది ఏళ్ల తరబడి పడిందాక ఒకరు చెప్పడం జరిగింది 42 సంవత్సరాల నుంచి చేస్తున్నారని. సో ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వర్షాలు పడుతుంది. ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కరెంట్ ఎర్త్ అవ్వచ్చు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ యొక్క ఎంటైర్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఈ లోపు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే డిఎస్పీ గారు వాతావరణ ఆధునికం, ఆయన వాళ్ళకి తెలుసు. దాదాపు ఎందుకు చెప్తున్నారంటే శ్రీరామ గారికి ఈ యాక్టివ్ ఇది టైగర్ అని చెప్పి ఊళ్ళో మంచి పేరు పడింది. 11 గంటలంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా విజయ ప్రతిష్ట చేస్తారో అక్కడ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఉండేవాళ్ళు. 9 గంటలకు స్టార్ట్ చేయాలంటే 10 గంటలకు స్టార్ట్ చేస్తారు. టౌన్లో వచ్చే లోపల మధ్యాహ్నం వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమైపోయిందంటే దాదాపు 300 విగ్రహాలు 6 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే నెక్స్ట్ డే 7 o'clock మన కేంద్ర కమిటీ వాళ్ళు కూడా రాత్రి 3 గంటలు పొద్దున్న 7:30కి వస్తే నైట్ 2 రోజు 4 గంటలు కంప్లీట్ అక్కడే ఉంటాం. ఎందుకు చెప్తున్నారంటే మీరు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కమిటీ ఉంటుంది. వాళ్ళు 9 గంటలు టైం అయిపోయిందంటే 10 గంటలు చేస్తారు. ఇక్కడ వచ్చే లోపల 2-3 అయింది. అప్పుడు మనకు 11 గంటలు అయిపోతుంది. లేకపోతే 24 hours నెక్స్ట్ 7-8 వరకు జరుగుతాయి. అది అధికారులకు కానీ ఇటు మన కమిటీ వాళ్ళకు కానీ ప్రత్యేకంగా విజయవాడ వాళ్ళు, ఎందుకంటే ఏమైనా అయితే బాధ్యత కేంద్ర కమిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ రోజు ఏదైనా పట్టణంలో పనులు కూడా మీరు చేసే పనికి టౌన్లో ఇలా పరిస్థితి వచ్చిందంటే అనుకుంటారని నాకు కూడా భయం ఉంటుంది. రాత్రి దానికోసం 2 గంటలు కట్టలేస్తాం. ఈ సర్పంలో ఉంటాను. దానికి సీఏగా చెప్పింది మంచిదే. 9 o'clock అయితే అందరూ చూస్తారు, బాగుంటుంది. కానీ మొట్టమొదటి ఏమంటే మార్నింగ్ 9-10 గంటలకు మీరు అక్కడ విగ్రహాలు స్టార్ట్ చేసి తప్పకుండా ఈ టైంకు జరుగుతుంది. అలాగే
వాళ్ళు కొత్త రావడానికి వాళ్ళు కూడా ఎందుకంటే తెలియదు ఇక మళ్ళీ కొత్తగా అనుకోవట్లేదు ఎమ్మెల్యే మీద కానీ కొత్త కానీ పాత కానీ కొత్త మీద కానీ చాలా యాక్టివ్ ఉన్నారు. అయితే అది వెళ్తే కొన్ని సూచనలు చెప్తున్నారు మంచి మీరు నేర్లేదు ఆలోచించేసి చెప్పండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పారు ఎన్ని చెప్తున్నారు కానీ పోలీసు వాళ్ళని చెప్పడం జరిగింది. దాదాపు ఒకప్పుడు 100% తాగి ఎదుర్కొంటారు. ఈరోజు దాదాపు 20-21% ఉంటుంది. ఆ రోజు మేము ధనా చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారు చెప్పి ఈ గాంధీ శాఖను ముందుకు జరిగింది. లేకపోతే 24 hours అట్లా ఉంటాయి గాంధీ శాఖ. దానికోసమే మన ప్రజలు చాలా హుషారు. ఈ రోజు పని చేస్తామంటే ముందు రోజే స్టాక్ పెట్టుకుంటారు. ఇల్లీగా చేసేవాళ్ళు బ్యాగులు పెట్టుకోవచ్చు జోబులు పెట్టుకోవచ్చు అమ్ముకుంటారు. ఇది కంట్రోల్ చేయమని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ కంపల్సరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి తరఫున ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా వెంటనే ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బంద్ ఉంటుంది. బంద్ చేస్తున్నారు. మీరు చెప్పేదానికంటే 10 అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తా ఉన్నాం. రిలాక్స్ గా ఉండండి. చెప్తుంది మీరు చాలా యాక్టివ్ ఉన్నారు. చాలా ఏదో చేయాలని మనసులో చేయండి. మా ఆవిడ పట్టాల తరఫున మన థియేటర్ తరఫున ధన్యవాదాలు. అప్లికేషన్స్ మీ దగ్గరికి ఇచ్చడానికి వస్తారు కదా వీళ్ళు వాళ్ళకి 11 గంటల టైమింగ్ అనేది మీరు విషయం చెప్పండి. ఎందుకంటే అంటే మీరు ఎట్లా మీ దగ్గర కండిషన్స్ ఉంటాయి. గారు ఇప్పుడు మనము మళ్ళీ పండగ అయ్యేవాడు వీళ్ళకి చెప్తాము. వీళ్ళు ఎంతమంది కమ్యూనికేట్ చేయడం కూడా డిఫికల్టీయే. కాబట్టి నేనేమంటానంటే మనం వాళ్ళ గురించి ట్రైన్ చేద్దాం. రిజిస్టర్ చేసుకోవడం మ్యాండేటరీ అని మాత్రం మెసేజ్ చాలా క్లియర్గా చెప్పాం. మనం ఇప్పుడు కూడా చెప్తాం 100% ప్రతి ఒక్క మండపము రిజిస్టర్ అయ్యి ఉండాలా. మండపంలో 10 పేర్లు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. 10 పేర్లు ఫోన్ నెంబర్లు రిజిస్టర్ చేసుకుని ఉండాలా. వాళ్ళు అతను ఏ పరిస్థితి ఏంటి యాక్టివిటీ ఉండాల్సిందే. తర్వాత మనం పిలిచి మనం చేస్తున్న అరేంజ్మెంట్ల గురించి వాడికి కూడా చెట్టు భయం వస్తుంది. ఆ వాలంటీర్లకు వాళ్ళని పిలిపించి పెద్ద హాల్ తీసుకున్నాం. స్పష్టంగా చెప్తాం ఏ మాత్రం చిన్న డీవియేషన్ ఉన్నా సరే ఇబ్బంది పడతారని మీ భాషలో మీరు చెప్తురు కానీ చెప్తే అప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళకి. వీళ్ళకి చెప్పే వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళకు కొంతమంది యాక్సెసిబుల్ లో ఉంటారు, అందరూ యాక్సెసిబుల్ ఉండరు. సో వాటి ఫైనల్ గా మనం చెప్పేదంటే మీరు రిజిస్టర్ చేయండి. ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళని మనం పిలిపించుకొని మేము పద్ధతిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. అట్లా విల్ గో టు నెక్స్ట్ లెవెల్. డీజీఎల్ 11 గంటలకు బంద్ అంటే లక్షలు పెట్టి తెచ్చింటారు సార్. దయచేసి పెద్ద వినాయకుల్ని ఖైరతాబాద్ వినాయకులాగా ఉదయమే పెట్టారు సార్. పొద్దున 11 గంటల నుంచి రాత్రి 11 వరకు చెప్పాడు. లాస్ట్ టైం చెప్పాడు పొద్దున 6 నుంచి 11 వరకు. అందుకనే సార్ పెద్ద వినాయకుల్ని మీరు గుర్తించి వాళ్ళే ముందు పంపించేసాడు. చిన్న వినాయకుల్ని నిరాళం పంపిస్తాం. అదే మేము అనుకున్న ప్లాన్ ఏమంటే 11 గంటల లోపల అన్ని స్టార్ట్ చేయాలని చెప్పి తర్వాత లాంగ్ ఉంటాయి కదా, లాంగ్ ఉండే విగ్రహాలు ముందు స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఉండేది కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం మేము. అవును ప్రజలు కూడా చూడాలంటే కంటి వెళ్తుతో వస్తే బాగుంటుంది సార్. అందుకే పొద్దున వాళ్ళు 7-8 గంటలకు లేపిచ్చేస్తే ఇడికి వచ్చే లోపల 6-7 అయిపోతుంది సార్. చిన్న వినాయకులు ఎప్పుడు పోయినా సరే అది లాంగ్ ఉండేది 7 లోపల లేపిస్తాం. కానీ ఆ పరిస్థితి బట్టి ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. కానీ దాని పరిస్థితి బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటాయి. మేము సాధ్యమైనంత వరకు కృషి చేసి 11 గంటల లోపల ముగించేయడానికి కృషి చేస్తాం. మరి మేము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఫోర్స్ అంతా కూర్చొని దీంట్లో ఎన్ని పెద్దవి ఉన్నాయి, ఎన్ని మీడియం సైజ్ ఉన్నాయి, ఎన్ని చిన్నవి ఉన్నాయి అనలైజ్ చేసుకుంటామన్నా. దాన్ని బట్టి ఆ వినాయక విగ్రహాల వాలంటీర్లు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం. ఎవరికి టైమింగ్ ఇస్తాం ప్రాపర్. ఆ టైం ప్రకారంగా వాళ్ళు సెట్ చేసుకోవాలి క్లాక్ ని. లేకపోతే పెద్ద వినాయకులు 3 గంటలకి 4 గంటలు లేపుతుంటాయి. అట్లా అయితే పొద్దున 8-11 అంటే గాజు ఇస్తారు. సరే కదా మనం ఒక రూల్ పెడతాము, దానికి సిచ్యువేషన్ బట్టి అటు ఇటు చేస్తాము. 11 గంటలు పెట్టామంటే ½ అవర్ అటు ఇటు రిలాక్సేషన్ ఉంటుంది. స్ట్రిక్ట్ గానే ఉండదు. అలాగే చేద్దాంలేనా, అందరికీ సాటిస్ఫై చేసే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాని విధంగా చేద్దామన్నా. ఎందుకంటే మనం ఆర్పీ చేసుకోకూడదు. కానీ చివరికి ఆనందంగా ఉండాలి, అంటే వేడుకలాగా ఉండాలి. మీరు చెప్పేది ఆ వేడుకను చేస్తాం.
డోంట్ వరీ, టెన్షన్ పడకన్నా బ్రహ్మాండంగా చేస్తాం. లక్షలు పెట్టి పెట్టిన ప్రాణాలు కూడా పోకూడదు కదా. ఏమవుతుందంటే నేను చెప్పేది ఓకే, లక్షలు పెట్టి పెట్టింటారు డీజిల్, వాడు ఆ లక్షలు తాగిన మైకంలో మార్నింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ప్రకారం 4 స్టార్ట్ చేస్తాడు. 4 స్టార్ట్ చేస్తే ఎంతకు అర్లీ మార్నింగ్ 3 వరకు ఊగుతూనే ఉంటాడు, అసలే తాగింటాడు. వాడు తింటున్నానా లేదా కూడా ఉంటాడు. డీహైడ్రేట్ అయ్యి మీరు చూస్తున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. డ్యాన్స్ వేస్తూ యంగ్స్టర్స్ చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే వాడు జనరల్ వర్కౌట్స్ చేస్తేనే 1 hour 2 hours చేస్తే తెలియకుండానే స్టామినా అయిపోతుంది. అటువంటి వాడు ఎన్ని గంటలు నాన్ స్టాప్ 6 hours డ్యాన్స్ చేస్తాడు. డీహైడ్రేట్ చనిపోయారంటే చనిపోరా కనుక కొద్దిగా మన వాళ్ళ యొక్క ఆనందానికి ఎక్సెస్ కాకుండా వాళ్ళకి చిన్న స్పీడ్ బ్రేక్ వేయకపోతే బాగుంటుంది. మీరు అన్నట్టు లక్షలు పెట్టుకున్నారు కరెక్టే, అదేదో అందరు చూసేటట్టుగా ఒకటి సరే 11 వరకు అంటే జనరల్ గా మనసు పడుకునే పీక్ స్టేజ్ సరిపోతుంది. మేము 11 అంటే డీజిల్ మాత్రం పక్కా 11కి బంద్ చేపిస్తాం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినసరికి ముందటిసరికి ఒక 10 minutes అట్లా సరిపోతుంది. అది ఏదైనా అదేగా 6కి 5కి స్టార్ట్ చేస్తుంది. 5కి స్టార్ట్ చేస్తే 5కి దగ్గర 11 అంటే నెక్స్ట్ 6 hours వస్తుంది. 6 hours సరిపోతుంది అనేది మాట్లాడుతున్నాం. మీ విగ్రహాన్ని ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆడవాళ్ళు బయట నుంచి వచ్చి కూడా చూడాలనేది ఆ కోరిక. 11 దాటితే చూసేదానికి సామాన్యమైనటువంటి ప్రజలు కానీ ఏం ఇంట్రెస్ట్ ఉంటాయి? జనరల్గా కూడా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే విగ్రహం పెట్టడము, విమర్శనం, ఇది ఒక బాధ్యత, మధ్యలో ఒక పండుగ. ఎక్కడ కూడా ఇటువంటి ఇప్పుడు సార్ ఎందుకంటే సార్ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ చేసుకొని సార్ కూడా ప్రతి చూస్తున్నాడు. ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ప్రతి పాయింట్ చేస్తున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల కృషి ఏదో చిన్న దీనివల్ల మీరు ఎంత బాధ్యతగా భయంగా ఉంటారు. మీరు అందరి కృషి ఒక 2 ఇన్సిడెంట్ వల్ల ఏదైనా అయిపోయింది అనుకో బాధ అయిపోతుంది కదా. అందుకని ఏదో ఒక చోట మనం కట్టా పెట్టుకుంటే బాగుంటుంది అంతే. అంతే తప్ప వాళ్ళు ఇంకో రకంగా అనుకోదండి. సార్ మీకు చాలా మంది యాక్టివ్ ఎమ్మెల్యే, గ్లామర్ ఎమ్మెల్యే అని బిరుదు ఇచ్చినారు సార్. సో ఫస్ట్ మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి వందనాలు సార్. సార్ ఈరోజు మన హిందూ బంధుమిత్రులకి అలాగే మన వినాయక మిత్ర మండలి అందరికీ వందనాలు సార్. సార్ ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కాబట్టి వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాం కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పులు ఇడిచి కూర్చోవాలని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. సార్ వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధుమిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తారు సార్. సర్వ విఘ్నోప శాంతి, సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నాడు వినాయక దేవుడు. ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకాలు తొలగిస్తానని లేదు సార్. సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ దేవుడు అంటున్నాడు సార్. ఇక్కడ ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారు చచ్చా ఇలా ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారు. ఒక ఖురాన్ ఆయత్ చదువుతాను, తన మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తీ వేసుకోవచ్చు సార్. సార్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సార్ అనంత కరుణముడు కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్తున్నాడు
రబ్బీల్ ఆలమీన్ అంటున్నాడు సార్. ముస్లింలు అని చెప్పడం లేదు, అంటే ముసల్మాన్లకే దేవుడు అంటున్నాడు లేదు. రబ్బీల్ ఆలమీన్ అంటే ప్రపంచానికి దేవుడు అంటున్నాడు. ఈయన సర్వంటే నేను ఆటంకాలు తయారించి సర్వంటే దేవుడు అంటున్నాడు. సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందూనే కాదు సార్. ఎవరైనా ముస్లిం ఒక నమాజ్ చదివే వ్యక్తి, ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ సూరా సార్ ఇది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆలంకి దేవుడు అంటున్నారు కాబట్టి నీ ఖురాన్ పోతుంది, నీ నమాజ్ పోతుంది, నీ ఇమాన్ పోతుంది. సో సర్వంటే అక్కడ దేవుడు, ఇక ఆలంకి దేవుడు సార్. సో అలాంటి భారత జాతిలో పుట్టినాం కాబట్టి మనమంతా ఒకటే సార్. సార్ మనిషి ముందా కులం ముందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్. కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం. ఎవరైతే ఆ కుల మతాలలో సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్. ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు, ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆ రకాలు పేరకాలు ఉన్నాయి. ఇది నిజం కాదా? కానీ ఇన్ని కుల మత వర్గ భేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఏ నా భారతదేశమా వందనాలు నీకు, అభివందనాలు నీకు, పాదాలు వందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్. సార్ సార్ మన పెద్ద దేశం పాకిస్తాన్ పొద్దున వేస్తూనే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్ లో హిందుస్థాన్ వాళ్ళే అంటారు. కానీ మనం ఏ రకమైన హిందుస్థాన్ వాళ్ళే మనము అనడం అంటున్నామా సార్? నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, మనమందరూ హిందుస్థాన్ వాళ్ళం సార్. మనమందరూ భారతీయులం సార్. మనమందరూ ఇండియన్స్ సార్. సాక్షాత్ పురాణాలు చెప్తున్నాయి. కలియుగ దైవం 7 కొండల వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు సార్. ఒక భార్య బీబీ నాంచరమ్మ కాదా? మా ఇంటి ఆడపిల్లలు కాలేదు సార్. మరి ఎక్కడున్నాయి సార్ మన విభేదాలు? మన ఎక్కడుంది హిందూ ముస్లిం? సాక్షాత్తు కలియుగ దైవం 7 కొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు? మనమందరూ మానవులము సార్. మనమంతా మానవతకు పుట్టాం సార్. మామ అల్లుళ్ళు అనే భావంతో, ప్రేమ భావంతో పిలుచుకునే భారతీయులు సార్ మనము. సో మా ఇంట్లో గురించి వెంకటేశ్వర స్వామి ఇచ్చినారు కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా మా భావం కావాలి సార్. మేము బామర్ది సార్ మీకు ఏం సార్? రంజాన్లో మీరు మా ఫీజు కడతారు. మరియు పవిత్రమైన మనసుతో ఎవరైతే పవిత్రంగా విశ్వాసాలు ఉంటారో వాళ్ళ విద్యార్థి పెడతారు సార్. మరి అలాంటి విశాలమైన హిందూ సోదరులకి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ విదేశంలో ఉన్నాడు. మామ కొద్దిగా రండి, ముందు రండి. షాల్లో 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 గ్రాండ్లో మేము మామాల్లుడిని ప్రేమ భావంతో బ్రతుకుతున్నాం కాబట్టి మా హిందూ మామకి నేను షాల్వా వేసి వినాయక దేవుణ్ణి ఒక సెక్యులర్ ముస్లింగా సమర్పిస్తున్నాను. సార్ ఎక్కడుంది సార్ హిందూ ముస్లిం అని? ఎక్కడుంది సార్ చెప్పండి. మన బుర్రలో పూజ ఉంటే హిందూ ముస్లిం సార్. మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఉంటే సార్. సార్ మా డైనమిక్ ఎమ్మెల్యే కొంచెం సేవ చేస్తారు సార్. సార్ మీరు హైట్ ఉన్నారు సార్. నేను ఫోటోని కొంచెం దగ్గర వస్తే మరి నేను నిత్యం పెట్టుకోవాలి సార్. మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్రామరీలో
హైట్ లో కూడా ఇలేదు సార్. మీరు మాటలు ఎంత పెట్టాను, నాకు హైట్ లో కూడా తక్కువ చేసినాడు. అది ఎంత చేసానంటే కొట్టరాలి సార్. మనం అన్ని మీకే ఇవ్వలేము సార్. నిజమంటే సార్ వినాయక చవితి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. వినాయక చవితి అడ్వాన్స్ ముబారక్ నా హిందూ సోదరులకు, నా హిందూ బంధుమిత్రులకు, ముస్లిం బంధుమిత్రులకు కూడా సార్. ఎందుకంటే ఓన్లీ హిందూ బంధుమిత్రులైతే నేను చదువు లాభంగా, స్తోత్రం చదువు లాభంగా, ఇది హిందూ ముస్లిం బంధుమిత్రులు పండుగ సార్. ఏం సార్ మీ అందరూ వందనాలు చేస్తాను సార్. అడ్వాన్స్ వినాయక చవితి సార్. నైస్ స్పీచ్ కదా. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? ఎక్సలెంట్. మీరంటే ప్రతి ఒక్కరు లేదు. నేను టీచర్ ఎందుకు చెప్తున్నానంటే సార్కి 1100 హాస్పిటల్స్ ఉన్నాను. మాకు ఏదో చేసుకుని కూడా లేదు సార్. మా అభివృద్ధికి బాగా చేసి మాకంటే ఉపాధి ఇవ్వాలని మీకు సంస్థ వంచి వందనాలు చేసుకున్నాను సార్. 30 ఏళ్ళ చరిత్రలో మా అభివృద్ధి బాగుపడలేదు సార్. కానీ నిజమంటే సార్ మీరు వచ్చినప్పటి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ పరిపాలన ఉంటుంది. ఎందుకంటే పట్టులేస్తే ఆ గ్యాంగు ఈ గ్యాంగు అవి ఇవి వాళ్ళందరూ దృష్టి పెట్టినారు కాబట్టి నిజంగా మీరు వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది. దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ లేదు సార్. చాలా మంది ఏమడుగుతారంటే ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ హైటెక్ సిటీ మీరెట్లా కడతారు సార్. మా జీవితాలకి ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి అదే మీరు డైనామిక్ ఎమ్మెల్యే అని నేను భావిస్తున్నాను సార్. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారు, అధికారులు, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ పెద్దలు, అలాగే ముస్లిం మైనారిటీ పెద్దలందరికీ నమస్కారం. ఆదోని గణేష్ నిమజ్జనోత్సవం అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు, ఆదోని ఇలాగ కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైంది ఇప్పుడు. సో ఇప్పుడు కూడా ఇది ఏళ్ల తరబడి ఇప్పుడు ఇందాక ఒకరు చెప్పడం జరిగింది 42 సంవత్సరాల నుంచి చేస్తున్నారని. సో ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వర్షాలు పడుతుంది. ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కరెంట్ ఎర్త్ అవ్వచ్చు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ యొక్క ఎంటైర్ ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఈ లోపు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా విద్యుత్ శాఖ తరఫున మేము నిమజ్జనానికి మా ఎవరి చేసినట్టు మా ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. ఇక్కడ నిమజ్జనం పాయింట్లో అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేస్తాము. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర బ్యారికేడ్. రెండు విషయాలు సార్ నమస్తే. రెండు, పవర్ కట్ ఉండద్దు. పవర్ కట్ అనేది ఓ స్కోప్ ఇస్తుంది. ఆ పవర్ కట్ ఉండకూడదు. దానికి ఏమి ఏర్పాట్లు చేసుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాలి. రెండవది ఏంటంటే ఈ గణేష్ నిమజ్జనాల దగ్గర మెజారిటీ వాళ్ళకి జనరేటర్లు కూడా వస్తాయి, వాళ్ళతో పాటుగా ఎలక్ట్రిసిటీ ఇది వస్తాయి. మూడోది మంటపాలకి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు. వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చే ప్రొసెషన్ వచ్చే సందర్భంలో కరెంట్ ఆఫ్ చేయడము అన్నదాన్ని ముందుగా ప్రివెంట్ చేయాలి. ముందుగా చెక్ చేసుకోండి. పోలీస్ శాఖతో మేము సమన్వయపరచుకొని లేదండి, పోలీస్ శాఖ గారు వాళ్ళ పనులు అనుకుంటాయి. మీరేం చెప్తానంటే హైట్ ఆఫ్ ది విగ్రహం చూసుకొని
విగ్రహాన్ని హైట్ చూసుకొని ఇప్పటి నుంచి రిహార్సల్స్ చేసుకొని మీరు ఆ హైట్ పైన వైర్లు ఉన్నాయా కిందకి వైర్లు ఉన్నాయా ఎక్కడ అడ్డం వస్తాయని ముందుగా గైడ్ చేయండి. లాస్ట్ మినిట్ లో వచ్చి ఇప్పుడు ఆపేస్తానులే, ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పోవడానికి లేదు. కరెంటు పోతే లేని కాంప్లికేషన్స్ వస్తాయి. హైట్ లైన్ కింద హైట్ ఉంటాయి సార్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటాను. మీరు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి, ఖచ్చితంగా ఇప్పటి నుంచి చెక్ చేసుకోండి. ఇంటెన్షన్ ఏంటంటే కరెంట్ పోకూడదు. ఆ రోజు ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా అలర్ట్ గా పెట్టండి. ఎక్కడన్నా ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ ఏదైనా వచ్చే గ్రిడ్ ఫెయిల్యూర్ లాంటివి ఏమైనా వస్తే కూడా ఎలా మీరు అటెండ్ అవుతారన్న విషయాన్ని అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మండపాలకు సంబంధించినటువంటి కరెంట్లు వాటికి కూడా ఒక విధానం తీసుకోండి. దాన్ని ఎలా చేస్తారో కూడా అప్డేట్ చేయండి. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కూడా ఒక పాయింట్ లో మనం సప్లై తీసుకుంటే మనకి ఏదైనా డిస్కౌంట్ చేయడానికి కూడా టక్కని ఏదైనా అవసరం. డాక్టర్ గారు దేర్ ఛాన్సెస్ దట్ ఎలక్ట్రిసిటీ షాక్ ఫైర్ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఎందుకంటే వీళ్ళు అన్ఆథరైజ్డ్ గా కొంతమంది తీసుకుంటారు కరెంట్ ని, లేదా మండపాల్లో వర్షాలు పడతాయి, మండపాలు షాక్ వచ్చినప్పుడు వెసవగలి షాక్ వస్తుందా ఏమిటి, షాక్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎమర్జెన్సీకి ఎలా పెట్టుకుంటాం అనేది ఒక్కసారి దయచేసి దృష్టి పెట్టండి. ఆ రోజు ఫుల్ లెంత్ ఎమర్జెన్సీ కేర్ ని ఓపెన్ ఉంచాలి మనం. అలర్ట్గా ఉండే ఆ రోజు మాత్రం ఆ 2 రోజులు ఎవరికి సెలవు ఇవ్వబడుతుందమ్మా. ముందుగా నేను జీజీహెచ్ చెప్తాను, మిగతా డాక్టర్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. క్యాజువాలిటీ మాత్రం ఆ రోజు నిమజ్జనం పూర్తయ్యేదాకా మ్యాండేటరీగా ఓపెన్ ఉండాల్సిందే. క్యాజువాలిటీని ఎటువంటి పెద్ద ఎమర్జెన్సీ వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనుకోవాలి. దేవుడి దయ వల్ల ఏమి కాదు, బట్ ఏదైనా సరే ఎంత పెద్ద క్యాజువాలిటీ వచ్చినా సరే మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మెడికేషన్, దానికి సంబంధించిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నప్పుడు ఇది సాధ్యం. అప్పటికప్పుడు పరిగెట్టడం సాధ్యం కాదు. ఆ ఒక్కరోజు ముందు కావాలని సెలవులు తీసుకోమని చెప్పండి. ఆ 4 రోజులు మాత్రం చాలా సీరియస్ గా ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఏదైనా మెడికేషన్ తక్కువ ఉన్నా లేదా ఇంకోటి ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే కూడా ముందుగా అప్డేట్ చేయండి, దాన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకుందామా. అదే సమయంలో అంబులెన్స్ కూడా, అంబులెన్స్ సర్వీసెస్ ఎవరు చూస్తున్నారు, మీరే చూస్తారమ్మా. అంబులెన్స్ సర్వీస్ ఎనీ ఒకటి వినాయక ఘాట్ దగ్గర 24 hours 24 hours అంతా ఉంటుంది సార్. 2 అంబులెన్స్లు డిఎస్పీ బంగ్లా దగ్గర ఉంటాయి. సో ఎక్కడ అవసరమైతే అక్కడ ఇమీడియట్ గా వెళ్ళాలి. ఆ డ్రైవర్లు అలర్ట్ గా ఉంచండి. ఓకే, ఇక్కడి నుంచి ఏదైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే, కర్నూలు షిఫ్ట్ చేయాల్సి వస్తే, ఇలాంటి పరిస్థితులు ఏదైనా వస్తే కూడా 3 అంబులెన్స్లు రెడీగా ఉండడం, దాంట్లో సఫిషియెంట్ గా మనకు ఎమర్జెన్సీ స్టాఫ్ ఉండడం. అవసరమైతే మనం ప్రైవేట్ వెహికల్స్ ని షిఫ్ట్ చేయాల్సి, ఉదాహరణకు పెద్ద క్యాజువాలిటీ వచ్చింది, ఎక్కువ మంది అయినారు, అప్పుడు కూడా వెహికల్స్ సిద్ధంగా పెట్టుకోవడానికి వీలుగా మున్సిపాలిటీ వాళ్ళుగా ఆర్టీఓ గారు మీరు కూడా కొంత అలర్ట్ గా ఉండి వెహికల్స్ ఎమర్జెన్సీలో ఏమన్నా ఉంటే కొన్ని వెహికల్స్ తో మాట్లాడి అరే అందుబాటులో ఉండు, నువ్వు ఎమర్జెన్సీ వస్తే కాల్ చేస్తాను, కొన్ని వెహికల్స్ ని సెట్ చేసుకుని ఉండాలమ్మా. ఇది కూడా లాస్ట్ మినిట్ వెతుక్కునే అంశం కాదు, అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. నాకు ఎట్టి పరిస్థితుల్లో కదండి, నాకు కరెంట్ షాక్ వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ యాక్సిడెంట్ జరగకూడదు, ముందుకు చెక్ చేయండి. కళ్యాణుడు గణేష్ ఉత్సవం సమితి కూడా చెప్తాను సీరియస్ గా. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసి వినాయక మండపాలు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రిసిటీ చెక్ కూడా మనం ఆయా వీధుల్లో లైన్ మెన్లు ఉన్నారో వాళ్ళకి మీరు ఒకసారి సమావేశం పెట్టుకొని వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళు సరిగా వైర్ కనెక్షన్స్ ఇచ్చుకుంటున్నారా లేదా అన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. వర్షం పడి ఎవరో చిన్నపిల్లాడు పోయినాడు, ఎడతై షాక్ పుట్టిందంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సెన్సిటివ్ గా మారద్దు కదా, ఆ స్కోప్ ఇవ్వకూడదండి. రీ గారు మీరు సీరియస్ గా ఉండాలి ఈ విషయం మీద. మా మెడికల్ మనం వెయిట్ చేయకూడదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయకూడదు. ఎంత మందికైనా మనం సర్వీస్ చేసే పరిస్థితిలో ఉండాలి. నిమజ్జనం రోజున నేను ప్రిఫర్ చేసేదంటే గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ సప్లై చేయాలి వీళ్ళకి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టారు, కానీ గణేష్ నిమజ్జనంలో వాళ్ళు పిల్లలందరూ ఎగురుతారు, ఊరికే ఎగిరి హడావిడి చేసి చేస్తారు, డిహైడ్రేట్ అవుతారు. కాబట్టి వాళ్ళకు మండపాల దగ్గర ఏమన్నా ఎలక్ట్రాల్ గ్లూకోజ్ ఇస్తారా, లేకపోతే క్యారీ చేస్తారా? ప్రతి మండపం అంటే క్యారీ చేసే ప్రతి ఒక్క ట్రాక్టర్ లో కూడా కిట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా?
అది ఇవ్వమని చూస్తారా ఒకసారి సలహా ఇచ్చుకోవాలి. మళ్ళీ కళ్యాణ మండపాలకి వినాయక మండపాలకు సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు నేను దీన్ని స్పెసిఫిక్ గా చెప్తాను ఎలా చేస్తాను. ఎందుకంటే విపరీతంగా ఎగిరి కూడా డీహైడ్రేట్ అయినాడు అనుకోండి, వాడు పడతాడు కింద. పడినప్పుడు ఎమర్జెన్సీ అని అనుకోకుండా ప్రిపేర్డ్ గా ఉండాలండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు. అన్ని సూచనల మేరకు మన గౌరవనీయంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వాటర్ ప్యాకెట్ సప్లై చేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరఫున అదొక పని చేయగలుగుతాం. ఇది ఈ గణేష్ నిమజ్జనం ఉత్సవం కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున 4 ప్లేసెస్ లో మేము ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టాము. ఒకటి శ్రీనివాస్ భవన్ దగ్గర, ఒకటి బసాపురంలో, ఒకటి తిరుగుప్ప క్రాస్ దగ్గర, ఇంకొకటి వినాయక ఘాట్ దగ్గర. ఈ 4 క్యాంప్స్ త్రూఅవుట్ ద నైట్ కూడా రన్ అవుతాయి. అంటిల్ ద లాస్ట్ ఐడల్ ఈజ్ ఇన్వెస్ట్. మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, లాస్ట్ టైం బసాపురంలో ఎటువంటి షామియానా కానీ టేబుల్స్ చైర్స్ చాలా సేపటి వరకు అంటే 1 o'clock వరకు అరేంజ్ చేయలేదు. సో ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి, అర్లీగా అరేంజ్ చేస్తే మా వాళ్ళు 9 o'clock 9:30 అంతా వెళ్ళిపోయినారు డ్యూటీకి. సో వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చూడండి. అలాగే తిరుగుప్ప క్రాస్ దగ్గర అరేంజ్ చేశారు కానీ ఆ డంపింగ్ యార్డ్కి జస్ట్ దగ్గరగా అరేంజ్ చేశారు. అలా కాకుండా కొంచెం ఆ కార్నర్ లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఎనీహో అక్కడ ఏమి పెద్ద బిజీ ఉండదు కాబట్టి ఆ రోజున ఆ పెట్రోల్ బంక్ పరిసరాల్లో అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది మాకు స్టాఫ్ అంతా ఏఎన్ఎంస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు, ఆశా వర్కర్స్. సో వాళ్ళకి కొంచెం ఆ డంపింగ్ యార్డ్ దగ్గర కన్నా కొంచెం పక్కకు వేస్తే బాగుంటుంది. ఇది ఒకటే నాది. థ్యాంక్ యూ. లాస్ట్ టైం అడిగారు బసాపురంలో కావాలి నైట్ 8 o'clock వరకు అనేసి. ఓకే, వద్దు అంటే తీసేస్తాము. తిమ్మారెడ్డి బస్ స్టాండ్ మీరు ఆలోచించి చెప్పండి. తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర కావాలంటే పెడతాము. బసాపురం అయితే క్యాన్సిల్ అయితే అవసరం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పినట్లు శాఖలు కానీ అవి అరేంజ్ చేసేది ఎంఆర్ఓ ప్రతి సంవత్సరం. ఎల్ఎల్సి దగ్గర ఎలక్ట్రిసిటీ కానీ ప్రొక్లైనర్ కానీ అన్ని రెవెన్యూ సప్లై చేస్తారు. కేంద్ర కంపెనీకి సంబంధం లేదు అది. ప్లీజ్ అది నోట్ చేసుకోండి మీరు. ఓకే, పోయినసారి ఎలా చేశారో ఆ విధంగా పోయినసారి కాదు, దాదాపు 41 years అయింది మనం చేసిన 83 స్టార్ట్ చేసాం. ఆదంలో ఇంతవరకు జరుగుతుండేది రెవెన్యూ వాళ్ళే చేస్తున్నారు. ఓకే ఓకే ప్లీజ్. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇరిగేషన్ శాఖ వారిని మాట్లాడాల్సిందిగా చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రతి సంవత్సరంలో వినాయక దగ్గర ఈసారి కూడా సఫిషియెంట్ గా అంటే మనకి ఎంత డెప్త్గా ఉందో ఆ డెప్త్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేస్తాము. అదేవిధంగా ఉత్సవ కమిటీకి మా డిపార్ట్మెంట్ తరఫున, మా ఎస్కర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, మా ఫీల్డ్ స్టాఫ్ తరఫున చాలా పెద్ద విలువతుంది. మాకేమవుతుందంటే ఈ విగ్రహాలు వేసుకున్నాం అంటే పెద్ద పెద్ద సైజులు పెరిగిపోయి మా కాలువ అంటే డెప్త్ 100 అడుగుల కంటే ఎక్కువ మెయింటైన్ చేయలేదు కాబట్టి అది మన డీపీని కట్టుబడిపోతున్నాయి. అంటే మన డైరెక్ట్ లైట్స్ ఉంటాయి, స్నేహితులు ఉంటాయి. నేను ఎంతో కష్టం మనకి ఫోటోస్ లాస్ట్ టైం మనం షేర్ చేస్తాను. చాలా కష్టపడుతున్నాం. తర్వాత అంటే మస్కల్లో ఇన్స్పెక్టర్ స్టాఫ్ కానీ నాణ్యాలు తగ్గించి దాన్ని తీసుకున్నారు. అక్కడ వచ్చి మన రైతులకు ఇబ్బంది అయ్యి 3-4 రోజులు ముందు పెట్టకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే మన దేశంలో రైతు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం.
అదేవిధంగా మున్సిపల్ శాఖ రాష్ట్ర కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తామండి. ఇక్కడ కొత్తగా ఇక్కడ మన గవర్నమెంట్ గారి దగ్గర ఇన్వెస్టిగేషన్ చేస్తే కొద్ది ముందరే జేసీబీ చేస్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ మనం తాగే నీరు కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే అట్లీస్ట్ మనం ఫిల్టర్ బిల్స్ రెడీ చేస్తేనే నేను సేఫ్ గా కానీ పంటలకు ఈ కన్స్ట్రక్ట్ నీరు డైరెక్ట్ గా వెళ్తుంది. ఏ ఫిల్టర్ బిల్స్ ఉండవు. వాళ్ళకి ఇంత త్వరగతి చేస్తే నాకు ఫుడ్ స్టాక్ తక్కువ అప్పటికి వాళ్ళు చాలా ప్రాణాలు తగ్గించి చేస్తున్నారు. సార్ చాలా ఫుడ్ స్టాక్ స్పీసీ గురించి వెనుకబడి ఉంది సార్. మనకి రోజులు లేకపోతే ఈ కంపెనీ కూడా ఇప్పుడు చక్కగా వేస్తున్నారు. వెనుకబడి రావడం లేదు. స్కూల్ షట్టర్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఉద్యోగ కూడా గమనించి కొద్దిగా మన ఇక్కడ ఆదాయం 8 నెలలు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు కొద్దిగా అగ్రిమెంట్స్ వేసుకొని మన రోడ్ దగ్గర బీచ్ దగ్గర అక్కడే క్లీన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తే మంచిదని మా విద్యార్థులతో కూడా మా స్టాఫ్ తరఫున ఒక చిన్న విన్నపం. సార్ అంటే ఇంజనీర్లో కంపెనీ నెక్స్ట్ 3వ రోజు 4వ రోజు అవి క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ తీసేయడానికి చాలా సహాయంగా ఉంది. ఇక్కడ కూడా మన కృషి చేస్తే మంచిదని సార్. ఈ వాటర్ పెడితే మెయింటైన్ చేస్తాం. సబ్సిడీ వాటర్ పెడితే మేనేజ్మెంట్ చేస్తాం సార్. బ్యారికేడింగ్ వరకు మేము మెటీరియల్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంజనీర్లుగా మెటీరియల్ ఇచ్చేవాళ్ళము, మేమే ఫిక్స్ చేసేవాళ్ళం కూడా. ఈసారి మాకు కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వల్ల మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే హంబుల్ గా మేము మెటీరియల్ అయితే ఎంత కావాలంటే అంత మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. దయచేసి ఆ ఫిక్సింగ్ కు సహకరించాల్సిందిగా మేము సర్వాముఖంగా అందరినీ మనవి చేసుకుంటున్నాము. మరియు తర్వాత పార్క్ సంబంధించి కూడా ఇవాళే మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపాలిటీ గారు ఇవాళ నేను వెళ్ళి చూసాము. సాధ్యమైన తొందరలోనే వాళ్ళ సహకారంతో కూడా అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కంపల్సరీ డీ గారు లేరు, ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళారు ఆయన. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం జాగ్రత్తగా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మా శక్తి లేకుండా కృషి చేస్తున్నాం చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత రోడ్డు కటింగ్ అంటే రోడ్డు దిగే కాడ కూడా చాలా వర్క్ రాలేదు. ఉండేదంతా మీ వర్కే. మళ్ళా ఈ మీ డ్యూటీ మీది. మీరు ప్రతి సంవత్సరం చేసినట్టు మీరు చేయాల్సిందే. మేమేం చేయము. బ్యారికేడింగ్ మీరు చేయాల్సిందే. సైడ్ ఒక కాలో కానుకొని అట్నుంచి ఇంకొక రోప్స్ పెట్టాల్సిందే, ట్యూబ్స్ పెట్టాల్సిందే. అది ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు. అది మీరు చేయాల్సిందే. మళ్ళీ మీరు విన్నపం అంటే మాకు వేరే వర్క్ దగ్గర ఉంటాయి. ఇంకా మీరు అవన్నీ పెట్టద్దు, మీరే చేయాల్సిందే. బ్యాచెస్ కూడా కొత్త బ్రిడ్జి కింద అక్కడంతా డ్యామేజ్ అయిందంటే బ్రిడ్జి దాటిన తర్వాత కూడా చాలా బ్రిడ్జ్ అక్కడ దాకా క్లాస్ వరకు చాలా అగ్లీగా ఉంది సార్. మీరు ఇంతవరకు పని మొదలు పెట్టా రోజు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్లీజ్. మేము కొంచెం శాంక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నామంటే శాంక్షన్ దగ్గర చేద్దాం అనుకుంటున్నాం. కానీ అంతలోపు మీరు ఏదైనా ప్రయత్నం చేసి మీకు ఇబ్బంది లేకుండా చేయడం మాకు ఎంతవరకు వెళ్తే అంత చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరు కాంట్రాక్ట్ ఏంటంటే ట్రాక్టర్లకు చిన్న చిన్న పిల్లలు అతుకొని కూర్చుంటారు. ఇంకా రాగానే ఇక్కడ పడే అవకాశాలు ఉన్నాయి. రైతు కింద పడే అవకాశాలు ఇలాంటి గతంలో ప్రతి సంవత్సరం చేస్తారు సార్. ఎంత టైం పట్టచ్చు? ఆల్ఫోన్స్ అంటే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేయాలి సార్. మనం జస్ట్ లెవెల్ చేసి వదిలేస్తాం. చేసేసి అంటే ప్రస్తుతానికి మీరు కంకర ఒక రోజులో వేసేస్తారనుకోండి. లాస్ట్ 1 day 2 days ముందు ఎక్కడన్నా అటు ఇటుగా ఉంటే అప్పుడు మళ్ళీ వేయాలి, రెడీగా పెట్టుకోవాలి. అట్లా కాదు, నేనేమంటానంటే ఈ 4-5 రోజుల్లో ఒకసారి వేసేయండి. అది కంప్రెస్ అవుతుంది కదా, కొంత కొట్టు పోతుంది, అది సెటిల్ అవుతుంది. ఫ్రెష్ గా వేసిన అక్కడ మీద దిగబడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
అందువల్ల లాస్ట్ లో కావాలంటే మళ్ళీ దాన్ని ఫిలప్ చేయగలిగాను. ఓకే చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే రేపు ఎల్లుండో కంకర వేయించేస్తాం అన్నింటిలో. లాస్ట్ ఒక రోజు ముందు ఏమైనా మళ్ళీ కంప్రెస్ అయ్యి ఉన్న ఏరియాస్ మళ్ళీ ఫిల్అప్ చేస్తాం. మంచి 2 years థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళా మా మీద ఏంటంటే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడదన్నా, మీరేం టెన్షన్ పడదు. మీరు హాయి కూర్చోండి, మీరు చెప్పండి అంతే చేస్తాం. ఏం కాదు, మీరు హాయిగా ఉండండి, మీరు ప్రశాంతం. లేదు ఒక్క యాక్సిడెంట్ కూడా, ఒక్క గుంట కూడా లేకుండా చూసే బాధ్యత మనదందరిది. మనం చూసుకున్నామన్నా నేను చెప్పాను కదా, ఇప్పుడు వేస్తాను. ఒక రోజు ముందు రోజు మనం అందరూ ఒకసారి చెక్ చేసి ట్రయల్ రన్ చేసి ఎక్కడంటే ఇలా చేయండి, మళ్ళీ డ్రాప్ చేస్తాను. నమస్తే. 2 years ఎమ్మెల్యే గారికి మనం వచ్చి తీసుకుంటే మీటింగ్ కి మాకు డిపార్ట్మెంట్ వరకు మీ యాక్షన్ మీరు ఏం తీసుకున్నారో పబ్లిక్ మీరు సేవ చేయాలి అంతే. తీసుకుంటే గురించి ఏమైనా మాట్లాడుతుంది వస్తే మీరు ఇక్కడ పిల్లలకి మీ డిపార్ట్మెంట్ సహా మేము చేయాలంటే పద్ధతి కాదు. చాలా డిపార్ట్మెంట్స్ ఆర్మీ ఉన్నారు, తర్వాత మున్సిపాలిటీ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయాల్సింది. అంతేగాని మేము వాడేది అంతగా నేను చెప్పేది ఒకటే. ఓకే డిపార్ట్మెంట్ అదే సార్ నేను అదే చిన్న విషయం. అందరికి ఇప్పుడు దగ్గర కొత్త సంస్కృతి, పీస్ కమిటీ అయినా అరేంజ్మెంట్స్ అయినా సరే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూర్చొని చేసుకుని పద్ధతిగా మనం ముందుకు వెళ్దాం అనేది అన్ని కలిపి, ఒక పీస్ కమిటీ వేరే కాదు, అరేంజ్మెంట్ వేరే కాదు, అన్ని కలిపి మనం చేద్దామని ఇక్కడి నుంచి. ఎందుకంటే ఊర్లో ఉన్న పెద్దలకందరికీ కూడా అందరికి అన్ని కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను బక్రీద్ రోజు చేశాను. బక్రీద్ రోజు కూడా నేను ఇట్లాంటి రివ్యూ చేశాను. అడగంటే కావాలండి పెద్దలందరినీ కూర్చోబెట్టి అది చేశాను. ఆ రోజు మన వాళ్ళు పిలిచాను, మన వాళ్ళు ఎక్కువ మంది కనిపించాల. ఈ రోజు అందరినీ కలుపుకొని కూర్చొని మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయనే అవగాహన అందరికీ వస్తుంది. రేపు ఎల్లుండి వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిపి చేసుకునే ఒక మంచి సంస్కృతి వస్తుందని ఉద్దేశాన్ని. పబ్లిక్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఏమైతే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. ఏమి ఇబ్బంది లేదు, లేకపోతే మన జేబుల్లోంచే చేసే బాధ్యత మనది. దేవుడి కార్యక్రమం కదా, మనం జోలు పెట్టిన చేయాల్సిందే, దాని మొహమాట ఏం లేదు, చేద్దామండి. థ్యాంక్ యూ సార్. గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తుంది, దానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది. ఉత్సవాలను ఎలా చేసుకోవాలి, ఎలా నిమజ్జనం చేసే వరకు కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఏదైతే మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నిర్ణయిస్తారు. దాన్ని చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేమంతా తీసుకుంటాం. కాబట్టి మీరు ఇప్పటికే రూపొందించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కదా, క్రాస్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. సీదా 400 వినాయక విగ్రహాలకి తప్పనిసరిగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేరాలా, దాన్ని ఫాలో కావాలి. అది చేసే బాధ్యత మీరు తీసుకున్నా పర్లేదు, మాకు ఇచ్చినా మేము ఫోర్స్ ద్వారా పోలీస్ స్టేషన్ లో వైజ్న వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత. విపరీతంగా సోషల్ మీడియాలో కూడా దాన్ని సర్క్యులేట్ చేయాలి. ఏం చేయాలా ఏం చేయకూడదు అన్న విషయాన్ని దయచేసి మీరు తయారు చేయండి. పోలీస్ వైపు నుంచి సార్ ఎలా మనము మన టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా నుంచి రాకూడదు, లేదా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ,
10 అంటే 10 ప్రతి మండపానికి కూడా 10 మంది తప్పనిసరిగా ఉండాలి. దాని వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం తీసుకున్నాం సార్. అది మీ సోషల్ మీడియాలో మనమే చెప్తాం, మీరే చెప్పండి. ఇది పోలీసు వారి హెచ్చరిక, పోలీసు వారి క్లారిటీ అని చెప్పండి. 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఉత్సవ కమిటీ బాధ్యత తీసుకోండి. ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక పుర ప్రముఖులంతా ఉన్నారు, అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. సార్, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ చిన్న పెద్ద విషయం అయినా సరే చర్చల ద్వారా వెంటనే వాళ్ళు నోటీస్కి వెళ్ళడం ద్వారా, అలర్ట్ అవ్వడం ద్వారా సమస్య పోతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ ఎవరో మీరు ముస్లిం పెద్దలు ఒక 3-4 ముందుకు వచ్చి మీరు ఇంటర్నల్ గా డిసైడ్ చేసుకోవాలి. అది 4వది ఏంటంటే రూట్ మ్యాప్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పోల్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ అని ఐడెంటిఫై చేసాం. మీ వైపు నుంచి కూడా దానిలో ఉన్న సెన్సిటివ్ ఏరియాలో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ముస్లిం పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కో సెన్సిటివ్ ఏరియాలో ఒక్కో రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఉదాహరణ మసీద్ దగ్గర నుంచి వస్తాం, మసీద్ లోపల ఉండండి పర్లేదు, లేదా బయటికి రండి, విష్ చేయండి, ఒక దండ వేయండి, లేదా ఏం లేకుండా అట్లా మసీదులో చెప్పి అది పోలీస్కి ఇంటిమేట్ చేయండి సార్. ఏ మసీదు, ఏ కార్నర్ లో, ఏ సెన్సిటివ్ ఏరియాలో ఏ మత పెద్ద ఇన్ఛార్జ్ గా ఉంటారు, అది కూడా ఇంపార్టెంట్. మీ వైపు నుంచి కూడా ఇన్ఛార్జ్ ఉండాలి. సేపు పోలీస్ అంటే చిచ్చోరీలు ఉంటారు, అక్కడెక్కడ ఉంటారు, టక్కని ఫ్లేర్ అప్ అవ్వకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హిందువుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏ కార్నర్ కి ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారనే క్లారిటీ ఉంది. తహసీల్దారుల్ని కూడా ఇన్ఛార్జీలు వేసినాం. చివరిలో పోలీసులను వేసుకుంటాము. పోలీస్ అదర్ సోర్సెస్ ని ఏ కాలంలో ఎవరైనా వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఫోర్స్ ముందుకు తీసుకెళ్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రజలకు కానీ యువకులకు కానీ దీనే పని కట్టుకొని ఏదో రకంగా దీని అడ్వాంటేజ్ తీసుకుందామనే వాడికి ముందుగానే హెచ్చరిక చేయాల్సిన అవసరం. మీ లిమిట్స్ లో మీరు ఇది మీ లిమిట్, ఆ లిమిట్ దాటి ఎవరు కూడా బిహేవ్ చేయడానికి లేదు, లిమిట్ దాటి ఎవరు వ్యవహరించడానికి వీలు లేదు అనే స్పష్టమైన సంకేతం ఈ రోజు నుంచి ఇవ్వగలిగితే ఎవరి లిమిట్స్ లో ఉంటాడు. ఇది ఎవరి పండగ కాదు, ఇది దేశానికి సంబంధించిన పండగ, ఇది అందరికీ సంబంధించిన పండగ, అన్ని మితాలకు సంబంధించిన పండగ. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు బాధ్యత అని లేదు. మేము బాధ్యత తీసుకుంటాం, మేము నడుపుతాం, మాకు తెలుసు, కోర్సుకు తెలుసు, లేకపోతే డిపార్ట్మెంట్కి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు ఎంత బాగా చేయాలి ఈ పండగ అని. ప్రతి పండుగ అలా చేస్తాం. ఇదే కాదు, ఊర్లో ఏ పండుగనే ఇంతే బాగా చేస్తాం. అది మతాలకు సంబంధం లేకుండా ఏ పండుగైనా బ్రహ్మాండంగా చేస్తామనే క్లారిటీ మీకు అందరికీ ఇస్తాం. ఎవరు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యత అంతా మేమే తీసుకుంటాం, మీరు పండుగలో సెలబ్రేట్ చేసుకోండి. అంతవరకు నేను సీరియస్గా చెప్తాను. రెండోది ట్రైనింగ్. వినాయక విగ్రహాలు పెట్టిన తర్వాత దయచేసి పోలీస్ స్టేషన్ వైజ్ మనం సీరియస్ గా తీసుకున్నాం సార్. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ, వాళ్ళకి కౌన్సిలింగ్ తర్వాత. మనం ఇండివిజువల్ ఉదాహరణకు మీ స్టేషన్ లో అనుకోండి సార్, 400 మీ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి, ఈ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి, సార్ దగ్గర 100 విగ్రహాలు ఉన్నాయి అనుకున్నాం. పర్వాలేదు, 100 మందికి 10 సార్లు చెప్పడం కూడా సాధ్యం కాదు. సో కలెక్టివ్లీ అందరూ పెద్ద హాల్లో పెడదామా, డెమోలు ఇద్దాం. ఎమర్జెన్సీ అంటే ఏంటి, మీరు చెప్పినట్టు డీహైడ్రేట్ అయ్యి పడిపోతే ప్రైమరీ ఏం చేయాలి, సెకండరీ ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎవరైనా పడినాడు గబాలు నీళ్లు తాగించినారు అనుకోండి, వాడికి ముందే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, వాడు గబాలు నీళ్ళు తాగితే అందులో అందులోపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. లేదా కరెంట్ షాక్ వచ్చింది, కరెంట్ షాక్ వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, వాడిని బతికించుకోవడానికి ఏం చేయాలి, ఫైర్ సర్వీస్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చెప్తున్నాం. ఫైర్ వచ్చింది ఎలా ఆపాలా అని రోజు డెమో ఇద్దాం. ఒక 2-3 అవర్స్ వాళ్ళకు డెమో ఇద్దాం సార్. లేక అప్పుడు ఏంటంటే ప్రతి మండపం నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళంతా డెమోలో పార్టిసిపేట్ చేస్తారు. రెండోది క్లియర్ గా ఇంతలో ఈ రేపు ఈవెంట్లోనూ మసీదుల్లో ఎక్కడెక్కడ ఆ లైన్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఎవరెవరు ఇన్ఛార్జ్ గా ఉన్నారని చెప్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం క్లియర్ గా వింటాం సార్. మూడోది అంటే 1 పాయింట్ కాంటాక్ట్. ఒకటి సార్, అన్ని సమస్యలు కూడా ఫిజికల్ గా రావు సార్, సోషల్ మీడియాలో వస్తాయి. సో సోషల్ మీడియా అలర్ట్ గా ఉండండి, మీ వైపున ఉండండి. మీరు అలర్ట్ అయితే ఎవరు ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టినాడో వాడిని పిక్ చేసుకునే పని చేద్దాం. వాళ్ళని ముందుగా మీరు కాంటాక్ట్ చేసి అతని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా ఇష్యూస్ ని ఏమాత్రం సహించలేదు. ఎందుకంటే ఒక రోజులో అయిపోయేది కాదు, వారం రోజులు పండుగ.
వారం రోజులు సెన్సిటివ్గా ఉంటుంది ఇష్యూ అంతా కూడా. కాబట్టి ఎక్కడా కూడా పొరపాటు జరిగే అవకాశం లేనే లేదు. మీరు అసలు అప్రహెన్షన్ కానీ, భయం కానీ, లేదా ఏమో అవుతుందని కానీ అవన్నీ మేము మీ మైండ్ లో నుంచి తీసేయండి. అవన్నీ మేము చూసుకుంటాం. మీరు ప్రశాంతంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి అంతే. మీరు హాయిగా ఎంజాయ్ చేయండి, పండుగను ఎంజాయ్ చేయండి. టెన్షన్ మాకుండా మేము చేస్తాం అదంతా కూడా. మేము బాధ్యత వహిస్తాం ఏ చిన్న పెద్ద విషయానికైనా సరే. మీరేం బాధ్యత వహించనక్కర్లా. ఏమే చెప్పిన ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టు ఫాలో చేయండి. డీవియేషన్ లేకుండా ఫాలో కావాలని సిటిజన్స్ అందరికీ చెప్తాం. సిటిజన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పాలి. ఫస్ట్ ఊర్లో చిన్న పల్లెటూరు ఉంది సార్. ఆ పల్లెటూరులో ఊర్లో అందరినీ పిలిచి చెప్పలేము. పెద్ద మనుషులు ఇద్దరు పిలిచి అరే బాబు ఊర్లో అందరూ ఇట్లా ఉండాలా అని చెప్తే ఊర్లో అందరూ పెద్ద మనుషులు చెప్పుకుంటారు ఇంకా ఇలా ఉండాలా. అదే పని ఈరోజు చేస్తున్నాం మేము. ఈ ఊర్లో పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టుకుని స్పష్టంగా చెప్తాము. ఇంకా మీరు కింద చెప్పుకోవడమే, అంత మించి ఏమీ లేదు. మిగతావన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. సో ఎక్కడ టెన్షన్ లేదు సార్. రెండోది ఏమిటంటే మండపాల నిమజ్జనాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయడానికి లేదు. విగ్రహాలకు ఏ టైం ఇస్తామో ఆ టైంలో మూవ్ చేయాల్సిందే. ఎవరి ఇష్టాలకు సంబంధం లేదు ఇక్కడ. వెరీ క్లియర్. మా ఇష్టం అండి, మేమైతే మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఎవరికి ఇష్టాలు లేవండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పోవాలి. సెంటిమెంట్స్ అన్ని కూడా కాపాడడానికి మేము ఉన్నాం. పెద్ద పెద్ద విగ్రహాలకు అందరికీ కూడా పోలీసు ముందుగానే టైం ఇస్తుంది. మీరు ఈ టైంలో లిఫ్ట్ చేయాలా, ఆ టైం లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ చేయాలి. అరగంట అటో ఇటో, గంట అటో ఇటో అది అడగదు సార్. డాట్ 10 గంటలు మూవ్ చేయండి అంటే 10 గంటలు మూవ్ చేయాల్సిందే. సెకండ్ డాట్ ఏముంటుంది అక్కడ? మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం మనం. ఎందుకంటే ఊహించండి సార్, ఒక ఉత్సవం జరుగుతా ఉంది. ఆ ఉత్సవంలో చిన్న చిన్న విగ్రహాలంతా 9 దాకా పోయి అసలు సిసరైన బ్రహ్మాండమైన వినాయకుళ్ళంతా 11 గంటలు, 12 గంటలకు, 2 గంటలకు పోతే అదేం ఉత్సవం కావాలని చెప్పండి సార్. పెద్ద విగ్రహం మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టి పోవాలి. దాని మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు పోతాయి. మళ్ళీ 1 గంట తర్వాత ఇంకో పెద్ద విగ్రహం రావాలి. మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి. మళ్ళీ దాంట్లో పెద్ద విగ్రహం రావాలి. విజువల్కి సార్ కళ్ళకు ఇంపుగా, కళ్ళ పండగగా, ఒక వేడుకలా జరగాలంటే విజువల్ని ఆలోచన చేయండి సార్. ఒక డాక్యుమెంట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు సార్ ఎవరికి కూడా. ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఊర్లో అందరూ వచ్చి నిలబడతారు అక్కడ బారికేడ్ దగ్గర. వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఎగిరే వాడు ఏమైంది? వాడు 6 గంటలకు ఎగురుతాడు, 9 గంటలకు ఎగురుతాడు, 1 గంటలకు ఎగురుతాడు. మరి ఏం పోయింది కదా. సో కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్, చాలా స్ట్రిక్ట్ గా చెప్తాను, దయచేసి ఆదోనిలో ఉన్న సిటిజన్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కండి. చెప్పిన విషయాలు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి. అంతకు మించి నేను మిమ్మల్ని ఏం కోరేది లేదు. అంతకు మించి ఎవరిని ఏం రిక్వెస్ట్ చేసేది కూడా ఏం లేదు. స్ట్రిక్ట్ గానే ఉంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు. స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే. ఎవరు పడితే వాడు తాగి ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే ఊర్లో ఒప్పుకునేది లేదు. పండగను పండగలాగా చేస్తాం తప్ప పండగలను గొడవకు తీసుకొస్తాము, పండగలు ఇంకోటి చేస్తామంటే సమస్య లేదు. అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ విన్నవించుకుంటామా. మీ ద్వారా ఆదంలో ఉన్న అందరికీ కూడా దయచేసి కమ్యూనికేట్ చేయాల్సిందిగా, మీరు ఎఫెక్టివ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే పెద్దలు అన్నప్పుడు ఊర్లో గొడవ అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబుల్ చేస్తాం లేదా, మాట్లాడండి తప్ప అంటాను కదా. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ రెస్పాన్సిబుల్ పీపుల్ పిలిచాము, చెప్పాము. మీరందరూ పోయి పర్ఫెక్ట్ గా చెప్పండి అందరికీ కూడా. ఈ రోజు నుంచే వేడుకలు మొదలైనవి. ఎప్పుడో వినాయక నిమజ్జనం కాదు, ఈ రోజు నుంచే వేడుక మొదలైంది. ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే ఉమ్మిసలేం విగ్రహం కూడా ఇచ్చేసినాడు. కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలైనవి. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ రిలాక్స్డ్ గా ఉండాలని, ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, ఈ అన్నింటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము హామీగా ఉంటాం. మీరు కూడా భద్రంగా ఉండాలని, ఎవరు కూడా లైన్ దాటద్దని మళ్ళీ చెప్తాం. ఎవరు కూడా లైన్ దాటద్దని ఊర్లో చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. స్ట్రిక్ట్ గా ఉండబోతా ఉన్నాం. సీరియస్ గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చెప్పాను 4 దయచేసి దాని ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందని చెప్తున్నాను.
4 సరిపడు 6 మా పోలీస్ వైపు నుండి ఆఫీసర్స్ ట్రైన్స్ సార్ ట్రైన్స్ దాదాపు 6 పెట్టాలి సార్. ఇంకొకటి సార్ రూట్ మ్యాప్ సార్, దయచేసి వినండి. గతంలో ఇప్పుడు నాకు 2-3 కావడానికి కారణం వచ్చేసి రూట్ మ్యాప్ ఎమ్మిగనూరు జంక్షన్ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్లోనే పోతుంది. ఎమ్మిగనూరు బస్ స్టాండ్ నుండి ఎమ్మిగనూరు క్రాస్ ఏమంటారు పీసీఆర్ సర్కిల్ నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మీదుగా పోకూడదు. ఇది పోలీస్ అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఉంది. ఎందుకంటే కొన్ని విగ్రహాలు మన చెట్లకి మన హాస్పిటల్ ముందర పోతున్నాయని చిన్న రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ పోవడం ద్వారా మనకి దగ్గర 4 hours డే అవుతుందని ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో అందరం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఎస్ ప్లస్ డిఎస్పీ సార్ అధికారులు అందరము గతంలో కూడా ఇట్లా పోతుంది కనుక మెయిన్ రోడ్ లోనే పోవడం కరెక్ట్ అనేసి నిర్ణయించుకోవడం జరిగింది. మా వైపు ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన ఉత్సవ కమిటీ మెంబర్స్ కు, అదేవిధంగా ముస్లిం పెద్దలకు, శాఖల నుంచి వచ్చిన అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతలో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఇంతమంది ఉంటారు, మరి ఇంతమంది కలర్ కదా తర్వాత ఉత్సవ కమిటీ మీటింగ్ అనేది కోఆర్డినేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఖచ్చితంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మున్సిపాలిటీ తరఫున వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, ఎక్కడెక్కడైతే ఐడల్స్ ప్లేస్ చేసి ఉంటారో ఆ ఏరియాలంతా కూడా ఎలాంటి